పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ 56, డేవిడ్ మిల్లర్ 51 చేసి హాఫ్ సెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోష్ శర్మ 24, మాధవ్ తివారీ 18 పరుగులు చేశారు. అకీబ్ నబీ హిట్టింగ్తో ఢిల్లీ విజయాన్ని అందించడం జరిగింది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్, యష్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో 59 పరుగులు చేశాడు. ఓపెనర్ ప్రియాంచార్య 33 బంతుల్లో 56 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్తో అలరించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ చెరో 2 వికెట్లు తీగా ముఖేష్ కుమార్ 1 వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇది 5వ విజయం కాగా పంజాబ్కు ఇది వరుసగా 4వ ఓటమి కావడం గమనార్హం.